తిరుమల లడ్డూ ప్రసాదాన్ని రాజకీయం చేసిన సీఎం చంద్రబాబుపై జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు సర్వోన్నత న్యాయస్థానం బాబుకు చురకలంటిస్తే సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు కడిగిపారేస్తున్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు. దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగి పెద్ద తప్పు చేశారని మండిపడుతున్నారు. ప్రజల నమ్మకాలతో రాజకీయాలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని ట్వీట్ల మీద ట్వీట్లు చేస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి. తిరుమల లడ్డూ అంశంపై సరైన ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చంద్రబాబు చెంపలు వాయించిందన్నారాయన. ప్రత్యర్థులను టార్గెట్ చేసే రాజకీయాల్లోకి భగవంతుడిని లాగడం దుర్మార్గమని శివసేన రాజ్యసభ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఎక్స్లో పోస్ట్ చేశారు. కోట్ల మంది ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేయడం చంద్రబాబుకు ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఏపీలో రెండు పార్టీలతో పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమి అని చెప్పుకునే బీజేపీ ఎందుకు ఈ అంశంపై స్పందించడం లేదని ఎక్స్లో చురకలంటించారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారంటూ వ్యాఖ్యలు చేసినందుకు సీఎం చంద్రబాబు సిగ్గుపడాలని అన్నారు సీనియర్ జర్నలిస్ట్ స్వాతి చతుర్వేది. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై బురద చల్లాలనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. సాక్షాత్తు శ్రీవారి ప్రసాదంపైనే అబద్ధాలు చెప్పిన వ్యక్తిని సీఎంగా ఎలా నమ్ముతారని ప్రశ్నించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై మరోసారి స్పందించారు సినీ నటుడు ప్రకాష్ రాజ్. ఎక్స్ ప్లాట్ఫామ్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల ఫోటోలు షేర్ చేస్తూ దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ పోస్ట్ చేశారు. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు సినీ నటి పూనం కౌర్. కనీసం దేవుళ్లనైనా రాజకీయాలకు దూరంగా ఉంచాలంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అలాగే తిరుమల శ్రీవారిని పూజిస్తున్న ఫోటోను షేర్ చేస్తూ గోవిందా గోవిందా అంటూ రాసుకొచ్చారు పూనం కౌర్. టీటీడీ మహాప్రసాదాన్ని ఏపీ ముఖ్యమంత్రి అవమానించారని ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రోహిణి సింగ్ ఎక్స్ ప్లాట్ఫామ్లో కడిగిపారేశారు. ల్యాబ్ రిపోర్ట్స్లో స్పష్టత లేనప్పుడు కీలక పదవిలో ఉన్న చంద్రబాబు తిరుమల ప్రసాదంపై ప్రకటనలు చేయడం సరికాదన్నారు. ఈ తప్పుడు ప్రచారానికి సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ జతకట్టడం విడ్డూరంగా ఉందని చెప్పారు. ప్రజల నమ్మకంతో రాజకీయాలు చేసిన వారు తగిన మూల్యం చెల్లించుకుంటారని పోస్ట్ చేశారు రోహిణి సింగ్. తిరుమల లడ్డూ వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్ ముత్తుకృష్ణన్. లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి ఉపయోగించారనే దానిపై స్పష్టత రాకుండానే ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముందని సీఎం చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీయడం సరికాదని అన్నారు. పవన్ కళ్యాణ్ మంచి నటుడు అంటూ పరోక్షంగా విమర్శించారు. తిరుమల లడ్డూ ప్రసాదం వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు ప్రముఖ రచయిత కపిల్ కోమిరెడ్డి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. నిజానిజాలు తేలకముందే కల్తీ జరిగిందని వ్యాఖ్యానించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు కపిల్ కోమిరెడ్డి. శ్రీవారి లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు తప్పుడు ప్రచారం చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. రాజకీయ విశ్లేషకులు సుమంత్ రామన్ ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు చంద్రబాబు క్షమాపణలు చెప్తారా అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు సుమంత్ రామన్. తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంలో సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టు చురకలు అంటించిందన్నారు ప్రముఖ జర్నలిస్ట్ రాజశేఖర్. స్పష్టత లేకుండానే లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. రాజకీయ మైలేజ్ కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు భక్తుల మనోభావాలు దెబ్బతీశారని మండిపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కోట్లాది మంది హిందువుల విశ్వాసాలు దెబ్బతీశారని అన్నారు డాక్టర్ గిరిజా షెట్కార్. వారిద్దరూ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ నటనతో రాజకీయాల్లోనూ రాణించాలని అనుకుంటున్నారని, అది పొరపాటేనని వెల్లడించారు. తిరుమల లడ్డూ విషయంలో సుప్రీం వ్యాఖ్యలతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు రంగు బట్టబయలైందన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీణా జైన్. ఇలాంటి కపట అవకాశవాదులకు మద్దతు ఇవ్వకండి అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ని దెబ్బతీయడానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చాలా పెద్ద అబద్ధమాడారని అన్నారు హర్ష్ తివారీ. ఇది చంద్రబాబు, పవన్ రాజకీయ స్వార్థంతో ఆడిన అబద్ధమని, చాలా సిగ్గుచేటని వెల్లడించారు.